పట్ల ఆసక్తి కలిగి వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మీ అందరితో కలిసి బైబిల్లో నుండి దేవుని యొక్క గొప్ప సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మానవులైన మనమందరము కూడా దేవుని నుండి వచ్చిన వారం. దేవుని లక్షణాలు కలిగి ఉండవలసిన మనిషి ఈరోజు అపవాది లక్షణాలను అలవర్చుకొని బ్రతకటం చూస్తూ ఉన్నాం. అలాంటి అపవాది లక్షణాల్లో ఒకదాని గురించి నేను మీతో ఈరోజు పంచుకుంటాను. అయితే ప్రియమైన దేవుని వారలారా, ముందుగా తెలుసుకునే ముందు మీలో ఎంతమందికి తెలుసండి అబద్ధానికి జనకుడు ఎవరు అని? అబద్ధానికి జనకుడు అపవాది అండి. అంతేకాదు, మానవులైన మనం అందరము కూడా ప్రతిరోజు కనీసం ఆలోచించకుండా అబద్ధాలు చెప్తూ ఉంటాం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు టక్కుమని చెప్పే మాటే అబద్ధపు మాట. ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే ఉదాహరణకు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే ఏమో ఒక్క నిజం తెలియగానే ఈనాటి కాలంలో విడాకులు అంత త్వరగా తీసేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆఫీస్కి లీవ్ పెట్టాలన్నా లేదా పిల్లలమైన మేము కూడా సెలవులు పెట్టాలన్నా స్కూల్స్కో కాలేజెస్కో బ్రతుకున్న తాతయ్యనో నాన్నమ్మనో చంపేస్తూ ఉంటాం. ఇదన్నీ కూడా మీరు మీ చిన్నతనంలో చేసే ఉంటారు. మరీ అసలు అబద్ధం ఆడటం ఈ కాలంలో మరీ దారుణంగా అయిపోయింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అసలు ఈ అబద్ధం ఆడటం వల్ల ఏమన్నా నష్టం ఉందా, ఏమన్నా పాపం ఉందా అని మీరు నన్ను అడిగితే, ఈ అబద్ధం ఆడటం వల్ల చాలా పెద్ద ప్రమాదం ఉందండి. దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వారి కుటుంబాల్ని నాశనం చేసుకొని పతన స్థితికి పంపించుకుంటున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా తెలుసుకోక చాలామంది క్రైస్తవుల్లో కానివ్వండి లేదా అన్యుల్లో కానీ అబద్ధాలు ఆడుతూ వారి జీవితాల్ని పతన స్థితికి పంపించుకుంటున్నారు. ఆఖరికి వారి కుటుంబాలను కూడా పంపించుకుంటున్నారు, వారు తెలుసుకోక వారి కుటుంబాల్లో ఉన్న వారికి చెప్పక. అలాంటి వారి గురించే ఈరోజు మీ అందరికీ అబద్ధము విషయమై మీరు మీ జీవితంలో టక్కుమని చెప్పే అబద్ధం విషయమై నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అయితే అబద్ధములాడి వారి జీవితాన్ని ఆహుతి చేసిన కొంతమంది యథార్థ సంఘటనల గురించి లేదా కొన్ని జీవితాల గురించి నేను మీతో ఈరోజు పంచుకుంటాను. అయితే ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో మనం చూసే ముందు ఇక్కడ అననీయ అను సపీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. వీరిద్దరి యొక్క జీవితంలో వారు ఒక చిన్న అబద్ధపు మాట వల్ల వారి జీవితాన్ని కోల్పోయే స్థితికి వచ్చారు. వారి గురించి మనం బైబిల్లో ఎక్కడుందని వెతికితే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు వీరి యొక్క యథార్థ సంఘటన, వారు ఒక చిన్న మాట వల్ల ఎలా నాశనం అయ్యారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు 10 వచనాలు ఓపికగా చదవగలిగితే దాంట్లో ఉన్న సారాన్ని మీరు అర్థం చేసుకోగలరు. నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వేలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడేతివి అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా విన్నవారు అందరికీ మిగులు భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాణ్ణి బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అని ఆమెతో చెప్పమని ఆమెను అడగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అమ్మెను అని చెప్పాను. అందుకు పేతురు గారు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఇప్పుడు చదివిన ఈ 10 వచనాల యొక్క సారం ఏంటి అని అంటే, అననీయ అలాగే సర్పిరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. వారు వారి పొలాన్ని కొంత దాచుకొని కొంత అపోస్తల పాదముల యొద్ద పెట్టినట్టుగా మనం స్పష్టంగా చూసాం. అయితే పేతురు గారు అననీయ గారు అడిగినప్పుడు అననీయ గారు ఆడిన అబద్ధం వల్ల తన జీవితం ఏమైందో తెలుసా అండి?
తను అక్కడికక్కడే ప్రాణము విడిచిపెట్టారు. అలాగే కొంతసేపటికి తన భార్య అయిన సఫీరాని అడిగినప్పుడు ఆమె కూడా అబద్ధాన్ని ఎంతో చక్కగా నిజం అన్నట్టుగా చెప్పింది. ఆమె కూడా అక్కడికక్కడే ప్రాణము విడిచి చనిపోయారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందండి? దేవుడికి అబద్ధం మాట ఎంత అసహ్యమైందో మీరు గమనించారా? ఒక చిన్న మాట ఒక ఇద్దరు దంపతుల జీవితాన్ని ఎంత టక్కుమని చెప్పారో అంతే టక్కుమని వారి ప్రాణాన్ని తీసేసింది. మీరు దేవునితో, మనుషులతో కాదు కానీ దేవునితో అబద్ధం ఆడారు. అలాగే ఇది మీకు ఇంకా అర్థమైతే ఇంకొక యథార్థ సంఘటన మనం బైబిల్లో నుంచి చూసినట్లయితే, సిరియా సైనాధిపతి అయిన నయమానును ఎలీషా వలన బాగుపరిచినప్పుడు నయమాను ఎలీషా గారికి బహుమతులు తీసుకొని వస్తారు. అయితే ఎలీషా గారు వాటిని వద్దని వారితో చెప్పినప్పుడు ఎలీషా గారి దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న సేవకుడైన గెహజీ ఆ బహుమతులు కోరి ఆ బహుమతులు కావాలని ఆశపడి తన హృదయంలో వారి యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి ఒక అబద్ధపు మాట వాళ్ళకి చెప్తారు. అది ఏంటి అనంటే, వారి యజమానుడు ఈ బహుమతులు తీసుకుని రమ్మన్నాడని వాళ్ళతో చెప్పి అబద్ధం చెప్పి వారి దగ్గరున్న బంగారం, వెండి అన్ని బహుమతుల్ని తన ఇంటికి తీసుకొని వస్తారు. ఇది తెలిసిన ఎలీషా గారు ఆ గెహజీని ఏం చేశారో మనం బైబిల్లో నుంచి చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నయమానును కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటకి వెళ్ళెను. చూసారా? చిన్న మాట గెహజీ యొక్క జీవితాన్ని అలాగే వారి కుటుంబ జీవితాన్ని కూడా నాశనం చేశాయి. కుష్టితో తను ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అలాగే వారి కుటుంబాన్ని కూడా తరతరాలుగా చెప్పించడానికి కారణమైంది ఒక చిన్న మాట. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఒక్కొక్కసారి ఒకరిని నొప్పించకూడదని చెప్పి అబద్ధం ఆడుతూ ఉంటాం. అదే ఒకసారి మనకి చిక్కు తెచ్చి పెడుతుంది. దీని విషయమై దేవుడు ఏమని చెప్తున్నాడో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు మనతో ఏమని చెప్తూ ఉంటాడంటే, అబద్ధమునకు దూరముగా ఉండుము అంటున్నాడు. చూసారా అండి? దేవుడే దూరంగా ఉండమంటుంటే మనం ఈరోజు మాత్రం అది లేకుండా అసలు మన రోజే గడవట్లేదు. ఇంకా దేవుడు ఏమని చెప్తున్నాడో మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మీరు అబద్ధం ఆడట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూసారా? మీ పొరుగు వాడితో సత్యం మాట్లాడమని దేవుడే చెప్తున్నాడండి. మనం మాత్రం ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తూ ఉంటాం. ఇంకా ఒకవేళ అబద్ధం ఇది మా వల్ల కాదు అని అంటే దేవుడు వేసే శిక్ష ఏంటో తెలుసా అండి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అబద్ధకులందరూ అగ్నిగుండములతో మండు గుండములో పాలు పొందురు, ఇది 2వ మరణం. చూసారా? అబద్ధం ఆడిన ప్రతి వాడు కూడా మరణానికి వెళ్తాడు, అదే అగ్నిగుండానికి వెళ్తాడు అని చెప్పి స్పష్టంగా బైబిల్లో మెన్షన్ చేస్తుంది. కానీ మనం మాత్రం ఇది ఇంకా తెలుసుకోకుండా ప్రతి చిన్నదానికి ఏమవ్వదు అనుకొని అబద్ధం ఆడుతూ ఉంటాం. ఒకప్పుడు కూడా పేతురు గారు తన ప్రాణ రక్షణకే అబద్ధం ఆడతారు. తర్వాత తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అబద్ధం ఎప్పుడూ ఆడలేదండి, సత్యాన్నే ఒప్పుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు మనం చూసిన కొన్ని జీవితాలను బట్టి దేవుడు మనకి బైబిల్లో నుండి చెప్పిన విషయాన్ని బట్టి పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఆ సిచ్యువేషన్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏదైనా నిజమే చెప్పడానికి ఇప్పటి నుంచైనా కనీసం ప్రయత్నిద్దాం. సత్యం చెప్పి సత్యవంతులు కుమారులు అవుదామా, లేదా అబద్ధాలు చెప్పి అపవాది కుమారులు అవుదామా, మీరే నిర్ణయించుకోండి. దీని విషయమై మీరు ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకొని ఇక నుంచి మీరు మీ కుటుంబాలు సత్యంలో బ్రతుకుతారని, సత్యవంతులు కుమారులుగా పిలువబడతారని భావిస్తూ నా ఈ చిన్ని మాటలు మీ అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలని, ఇంకా ఎవరికైతే ఈ విషయమై అనుమానం ఏమైనా ఉన్నా
కామెంట్స్లో తెలియచెప్పండి. ఇంకా తెలియని వారు అనేకులు ఉన్నారు, వాళ్ళకి ఈ సత్యాన్ని పంపించమని, షేర్ చేయమని, మాట రూపంలో కాకపోయినా ఈ వీడియో రూపమైన మీరు షేర్ చేయగలరని భావిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.